కూటమి ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మంత్రి నారాయణ ఇవాళ ఉదయం 6 గంటలకే టీడీపీ నేతలతో కలిసి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధంగా చెప్పిన సమయానికి పెన్షన్ పంపిణీ చేయటం 3వ నెల అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ పంపిణీ చేయాలని ఉన్నప్పటికీ ఈ నెలలో మాత్రం 1వ తేదీ ఆదివారం రావడంతో అధికారులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ శ్రీకారం చుట్టారు. అయితే ఈ క్రమంలో 2వ తేదీ పెన్షన్ ఇవ్వాలని సూచించిన ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని 1వ తేదీ ఆదివారం వచ్చిన నేపథ్యంలో సీఎం నిర్ణయంతో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ నగదును ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పెన్షన్ నగదు కోసం కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయల నగదును వెచ్చిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ అవగాహన పాలన రాహిత్యంతో ఖజానా ఖాళీ అయిందని మండిపడ్డారు. అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు సమయానికే పెన్షన్ నగదును ఇంటింటికి తీసుకువెళ్లి ఇచ్చేలా ఆదేశించడం కూటమి ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ అని మంత్రి తెలిపారు. లక్షలుగా ఇంటింటికి పోయి తెల్లవారుజాము 6 గంటల నుంచే పెన్షన్స్ ఇస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వటం 3వసారి. అయితే ప్రతి నెల 1వ తేదీ ఇవ్వాలని ముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేయాలని, అది కూడా డోర్ టు డోర్ పోయి ఇవ్వాలని. అయితే రేపు 1వ తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది. అయితే ఆదివారం 1వ తేదీ వచ్చింది, అధికారులకు సెలవు. ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందరూ అయితే 2వ తేదీ ఇస్తామన్నారు. 2వ తేదీ ఇస్తాం అని నాయకులు సూచిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మనం 1వ తేదీ ఇస్తానన్నాం, మాట తప్పకూడదు, ఈ నెలలో ముందు రోజే ఇచ్చేయండి. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు 6 నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఒక పక్క వర్షం పడుతుంది, గొడుగులు వేసుకుని యాక్చువల్గా ఈరోజు అధికారులు నాయకులు ఇస్తున్నారు. మాజీ మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.